ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. కడప నగరంలోని మాసాపేట సర్కిల్ సమీపంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షులు రహమతుల్లా కార్యాలయంలో శనివారం రంజాన్ సందర్భంగా పలువురు నాయకులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ మైనార్టీ నాయకులు రహమతుల్లా ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పండుగ జరుపుకోవడం జరిగింది. ఇక్కడ కడప నగరంలోని తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం కార్యాలయంలో ఈరోజు ఉదయం నుంచి రంజాన్ పండుగ ఒక వాతావరణం ఎలా ఉందంటే వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు మరియు ఈరోజు మా మిత్రుడు ఆప్కాప్ చైర్మన్ రాంప్రసాద్ గారు, తర్వాత 28వ డివిజన్ ఇన్ఛార్జ్ రాఘవ గారు, మన 26వ డివిజన్ నాకు ఎంతో ఆత్మీయులు శంకరన్న గారు, శివ, వీళ్ళందరూ కలిసి కుల మతాలకు అతీతంగా ఈ కడపలో ఖర్చులు ఎలా ఉంటుందంటే మా కడపలో సంక్రాంతి పండుగ వస్తే వాళ్ళంతా మమ్మల్ని పిలుస్తారు. ఆ రోజు కోడి కోసి వడలు చేసి వాళ్ళు మాకు పెడతారు. రంజాన్ పండుగ వస్తే వాళ్ళంతా మేము పిలుస్తాం, మా దగ్గరకు వస్తారు, వాళ్ళు మమ్మల్ని సన్మానించి సత్కరించి. క్రిస్మస్ వస్తే వాళ్ళు క్రిస్మస్ పండుగ మమ్మల్ని అక్కడ పిలుస్తారు, జనవరికి పిలుస్తారు, చర్చికి పోతాం, వాళ్ళతో కలుస్తాం, ప్రార్థనలో పాల్గొంటాం. వీళ్ళు కూడా మా దగ్గర వచ్చి ప్రార్థనలో పాల్గొంటారు. ఈ రోజు ఉదయాన్నే నేను లేచి 6:30కే స్నానం చేసి 7 గంటలకు మన వాటర్ గండిలో ఉండే ఈద్గాకు మసీద్ దగ్గరికి వెళ్ళి అక్కడ నమాజ్ చదువుకొని అందరితో కలిసి ఇక్కడ రావడం జరిగింది. నా కార్యాలయంలో ఈరోజు ఉదయం నుంచి కుల మతాలకు అతీతంగా మనం అంతా ఇక్కడ కూర్చోవడం, నేను సేమియాలు స్వీట్ పెట్టడం, వాళ్ళు తినడం, ఈ విధంగా వీళ్ళందరూ కలిసి నన్ను సత్కరించడం ఎలా ఉంటుందంటే కడప కల్చరు కుల మతాలకు అతీతంగా అందరం కలిసి మెలిసి ఉండే సర్వమత సమ్మేళనమే ఈ కడప అనేది. మొత్తం భారతదేశానికే నాకు తెలిసి ఒక ఆదర్శం అనుకుంటా ఈ కడప నగరం అనేది. అందరం కలిసి మెలిసి ఉంటాం. ఇక్కడ శంకరన్న కానివ్వండి, మన రాఘవన్న కానివ్వండి, తర్వాత శివ కానివ్వండి, లక్ష్మణ, మనమందరం చాలా ఆప్యాయతతో అనుబంధాలతో కలిసి మెలిసి ఇది చేస్తున్నాం. కాబట్టి ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే ముస్లిం సోదరులందరికీ మా తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం తరపు నుంచి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.